వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెనాలి 1 టౌన్ 3 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పెండింగ్ కేసులు, శాంతి భద్రతలు, హెల్ప్ డెస్క్ సేవలను పరిశీలించి ప్రజలకు వేగవంతమైన పారదర్శక సేవలు అందించాలని అధికారులకు సూచించారు. తెనాలిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని, పాఠశాలలు, కళాశాలల వద్ద మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. గత 8 నెలల్లో ఎన్డీపీఎస్ చట్టం కింద 450 కేసులు నమోదు చేసి 13 మందిపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు వెల్లడించారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూనే మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి టౌన్లో ఉన్న తెనాలి 3 టౌన్, తెనాలి 1 టౌన్, తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్స్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. సో ఈ 3 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఎటువంటి క్రైమ్ జరుగుతూ ఉన్నాయి, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పరిశీలించడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ రికార్డ్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, కేసు ఇన్వెస్టిగేషన్ పురోగతి ఎలా ఉంది, దాని మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా యాక్సిడెంట్స్ ఏ ప్లేసెస్లో జరుగుతున్నాయి, అక్కడ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మనం ఏం చేయగలము, దాని మీద కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా అన్ని స్కూల్స్, కాలేజెస్లో ఈ డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమాలు వైడ్ స్ప్రెడ్గా చేస్తున్నాము. తెనాలి టౌన్లో కూడా అన్ని స్కూల్స్, కాలేజెస్లో చేయడం జరిగింది. కొన్ని చోట్ల పెండింగ్ ఉన్నాయి, అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. అదేవిధంగా రౌడీజం మీద చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాము. చాలామంది రౌడీలని పీడీ యాక్ట్ పెట్టి లేకపోతే అదర్ కేసెస్లో వాళ్ళని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. కొంతమంది ఈ గంజాయి మత్తులో, కొంతమంది డ్రగ్స్ మత్తులో కూడా క్రైమ్స్ చేస్తున్నారు. దాని మీద కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ 8 మంత్స్లో ఆల్మోస్ట్ 450 మందిని అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ కేసెస్లో జైలుకి పంపించడం జరిగింది. అదేవిధంగా 13 మెంబర్స్ మీద మనం పీడీ యాక్ట్ కూడా ప్రయోగించడం జరిగింది. ఎవరైతే ఇటువంటి యాక్టివిటీస్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి వాళ్ళని ప్రతి వారము స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాము. అదేవిధంగా సంకల్పం ప్రోగ్రాం ద్వారా ప్రతి స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 300 ప్రోగ్రాంలు స్కూల్స్, కాలేజెస్లో ఈ విద్యార్థులకు, స్టూడెంట్స్కి, యువతకి డ్రగ్స్తో జరుగుతున్న హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయో దాని మీద పెట్టడం జరిగింది. చాలామంది ఈ డ్రగ్స్కి బానిసై, అడిక్ట్ అయ్యి వాళ్ళ జీవితం నాశనం చేస్తున్నారు. దాని మీద విస్తృతంగా అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో సంకల్పం ప్రోగ్రాం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో ఎవరైనా లా అండ్ ఆర్డర్కి భంగం కలిగిస్తే, ఎవరైనా క్రైమ్స్ చేస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ.